హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో వారందరికీ గుడ్ న్యూస్ గైస్. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకు అఫీషియల్గా అసిస్టెంట్ మేనేజర్ అనే పొజిషన్కి వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. జాబ్లో చేరగానే 1 lakh ప్లస్ శాలరీ ఉంటుంది. బేసిక్ పేనే మనకు 50,000 నుంచి 1,20,000 వరకు అయితే ఉంది గైస్. సో వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీ. ఈ జాబ్ మిస్ అయితే మళ్ళీ రాదు. అస్సలు వదలకండి. ఇమ్మీడియేట్‌గా అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. అప్లికేషన్ ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మనం డిస్కస్ చేసుకోబోయే విశేషాలు: ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, సాలరీ, నంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఓకే. సో మీరు గనక ఎండ్ వరకు చూస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. సో గైస్, నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. వీలైనంత వరకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్స్‌లో. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని యూజర్స్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి లింక్ అయినా కూడా టెలిగ్రామ్ ఛానల్‌లో పేస్ట్ చేస్తాను. దయచేసి అక్కడి నుంచి యాక్సెస్ చేయండి గైస్. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్. సో ఆఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. దీనికి సంబంధించిన లింక్ నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో పేస్ట్ చేస్తాను. అక్కడి నుంచి యాక్సెస్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కెరియర్స్ అనే డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేసిన తర్వాత కరెంట్ రిక్రూట్మెంట్‌లో చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజ్మెంట్స్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ అనే పొజిషన్‌కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అని క్లిక్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేస్తే అప్లికేషన్ అప్లై నౌ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో అడ్వర్టైజ్మెంట్ పైన క్లిక్ చేసి మనం పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకుందాం. దాని గురించి ఇప్పుడు క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో మనం డిస్కస్ చేసుకున్నట్టు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్స్‌కి, ఎగ్జిక్యూటివ్స్‌కి రిలీజ్ చేశారు. బట్ మనం ఓన్లీ అసిస్టెంట్ మేనేజర్స్ గురించి మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్స్‌కి మ్యాండేటరీ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ కావాలి కాబట్టి సో దాని గురించి నేను డిస్కస్ చేయదలుచుకోలేదు. ఓన్లీ అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి డిస్కస్ చేస్తాను. సో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అన్నమాట. ఒకసారి చూసుకోండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇచ్చారు ఇక్కడ చూసుకున్నట్టయితే. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 6థ్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయిపోయింది. నిన్నటి నుంచి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 27 సెప్టెంబర్ వరకు అవుతుంది. ప్రతి ఒక్కరు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వచ్చేసి నవరత్న పబ్లిక్ సెక్టర్ యూనిట్ అని అంటారు. ఇది ప్రీమియం ఇండియన్ షిప్పింగ్ కంపెనీ అన్నమాట. సో మనకు అసిస్టెంట్ మేనేజర్ E2 అనే పొజిషన్‌కి కోడ్‌కి మేనేజ్మెంట్ స్ట్రీమ్‌లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో చూసుకుంటే 20 వేకెన్సీస్ ఉన్నాయి మేనేజ్మెంట్ స్ట్రీమ్‌లో. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 2 ఇయర్స్ ఫుల్ టైమ్ ఎంబీఏ ఉండాలి, లేదా ఎంఎంఎస్ ఈక్వివలెంట్ కోర్స్, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ షిప్పింగ్, లాజిస్టిక్స్, మారిటైమ్, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇలా వివిధ రకాలుగా స్ట్రీమ్‌లో మీరు ఎవరైనా ఎలిజిబిలిటీ గనుక మీట్ అయితే ఇమ్మీడియేట్‌గా అప్లై చేయండి. బట్ మీకు మినిమమ్ 60% అయితే ఉండాలన్నమాట మార్క్స్. ఓకే. ఫైనాన్స్ అనే స్ట్రీమ్‌లో 8 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్ అప్లై చేసుకోవచ్చు. ఫ్రమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. సో అక్కడి నుంచి మీరు సీఏ గనక పాస్ అయితే గనక మీరు అప్లై చేసుకోవచ్చు. మ్యాండేటరీ ఆర్టికల్స్ ఆఫ్ అండ్ మెంబర్‌షిప్ ఆఫ్ ఐసీఐ ఆర్ క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్, ఇది అన్నీ మీరు క్వాలిఫై అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. హెచ్ఆర్ పర్సనల్ అనే పొజిషన్‌కి 4 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి 2 ఇయర్స్ ఫుల్ టైమ్ ఎంబీఏ లేదా ఎంఎంఎస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఈక్వివలెంట్ కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. హెచ్ఆర్‌డి, హెచ్ఆర్ఎం, ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ వెల్ఫేర్ ఫ్రమ్ ఏ యూజీసీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. దీనికి కూడా మినిమమ్ 60% మార్క్స్ ఉండాలని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. లా స్ట్రీమ్‌కి వచ్చేసి మనకు 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా ఫుల్ టైమ్ డిగ్రీ ఇన్ లా కావాలా, 3 ఇయర్స్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్, 5 ఇయర్స్ ఆఫ్టర్ 12థ్ స్టాండర్డ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రమ్ ఏ యూజీసీ ఆర్ బీసీఐ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 60% మార్క్స్ అన్నమాట. సో మనకు ఇంజినీరింగ్ సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. బీటెక్ ఎవరైతే సివిల్ ఇంజినీరింగ్‌లో పూర్తి చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2 వేకెన్సీస్. 4 ఇయర్స్ ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలా, సివిల్ ఇంజినీరింగ్‌లో లేదా ఈక్వివలెంట్ కోర్స్ ఉండాలి. అది కూడా మనకు 60% మార్క్స్ కావాలన్నారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. 4 ఇయర్స్ బీటెక్ గాని బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైతే చేశారో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్ ఉండాలా. మెకానికల్ ఇంజినీరింగ్‌లో 8 వేకెన్సీస్ ఉన్నాయి మనకు. 4 ఇయర్స్ ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ మెకానికల్ ఇంజినీరింగ్‌లో చేసి ఉండాలి. 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ సంబంధించి అలాగే 3 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. 4 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. 2 ఇయర్స్ ఫుల్ టైమ్ మాస్టర్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ అని క్లియర్‌గా మెన్షన్ చేసి 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది.
ఫైర్ సెక్యూరిటీలో కూడా 4 ఇయర్స్ ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. 2 వేకెన్సీస్ ఉన్నాయి. నావల్ ఆర్కిటెక్ట్ 2 వేకెన్సీస్, కంపెనీ సెక్రటరీకి సంబంధించి 2 వేకెన్సీస్, టోటల్‌గా 55 వేకెన్సీస్‌తో మన ముందుకు ఈ అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో నావల్ ఆర్కిటెక్ట్ వచ్చేసి 4 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ నావల్ ఆర్కిటెక్చర్, కంపెనీ సెక్రటరీకి వచ్చేసి క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీ ఫ్రమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా నుంచి క్వాలిఫై అయితే సరిపోతుంది. ప్రతి దానికి 60% మార్క్స్ అయితే మ్యాండేటరీ అయితే ఉందన్నమాట. ఒకసారి చూసుకోండి. సో ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎవరైతే మీట్ అవుతారో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి గైస్. సో ఎగ్జిక్యూటివ్ పొజిషన్‌కి వచ్చేసి మనకి ఎక్స్‌పీరియన్స్ కావాలి. సో దాని గురించి మనం డిస్కస్ చేయదలుచుకోలేదు. ఓకే. సో ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ మినిమమ్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ రిలేటెడ్ ఫీల్డ్ ఈస్ డిజైరబుల్. ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. డిజైరబుల్ అనేది మ్యాండేటరీ కాదు. వేరేజ్ ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్‌కి మాత్రం మ్యాండేటరీ ఎక్స్‌పీరియన్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఏజ్ రిలాక్సేషన్‌లోకి వెళ్ళిపోతే గనుక మాక్సిమం ఏజ్ వచ్చేసి 1 ఆగస్ట్ 2025 కన్సిడర్ చేసి 27 ఇయర్స్ అయితే ఉండాలి అసిస్టెంట్ మేనేజర్‌కి. ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ ఎస్సీ, ఎస్టీకి ఉంది. 3 ఇయర్స్ ఓబీసీకి, 10 ఇయర్స్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి, అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్‌కి అది. అలాగే 13 ఇయర్స్ వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్‌కి, 15 ఇయర్స్‌కి వచ్చేసి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి అయితే రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎమోల్మెంట్స్ అండ్ బెనిఫిట్స్‌కి వెళ్ళిపోతే గనుక మనకు 50,000 బేసిక్ పే నుంచి 1,60,000 అయితే ఉంటుంది. మినిమమ్ పే స్కేల్ అన్నమాట అది. అన్ని కటింగ్స్ పోను అకౌంట్‌లో 1,00,000 ప్లస్ సాలరీ వస్తుంది గైస్. అస్సలు మిస్ అవ్వద్దు దీన్ని. సో వచ్చేసి హెచ్ఆర్ఏ, డిఎన్ఎస్ అలయన్స్, పీఆర్పీ, సూపర్ అన్యూషన్ బెనిఫిట్స్ చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఇనిషియల్‌గా ముంబైలో ఉంటుంది. రీజనల్ ఆఫీస్‌లో అది కూడా. ఆ తర్వాత మీకు వచ్చి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పోస్టింగ్ ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. షిప్పింగ్ కార్పొరేషన్ ఇండియాకి సంబంధించి బ్రాంచ్ ఆఫీస్ కానీ, డిపార్ట్మెంట్స్ కానీ, జాయింట్ వెంచర్స్, సబ్సిడరీస్ ఎక్కడైనా పోస్టింగ్ ఉంటుంది. సో వెరిఫికేషన్ చూసుకుంటే క్యాండిడేట్స్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు ప్రొవిజనల్ సబ్జెక్టివ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ప్రొబేషన్ కమ్ ట్రైనింగ్ ఉంటుంది 1 ఇయర్. 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేయడం జరుగుతుందని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే. సో యాస్ ఆన్ 1 ఆగస్ట్ 2025కి డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకుంటున్నారు గైస్. సో అప్లికెంట్ ఫీజ్‌లోకి వెళ్ళిపోతే గనుక మనకు ₹100 వచ్చి ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే పే చేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళందరూ ₹500 ప్లస్ జీఎస్టీ పే చేయాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకుంటే. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి అకామిడేషన్ అండ్ ట్రావెల్ ఫేర్ కూడా ఉందన్నమాట. సో ఎవరైతే ఇంటర్వ్యూస్‌కి, గ్రూప్ డిస్కషన్‌కి వస్తారో వాళ్ళకి సెకండ్ క్లాస్ ట్రైన్ ఫేర్ అయితే ఇవ్వడం జరుగుతుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో అదొకసారి చూసుకోండి. మీరు గ్రూప్ డిస్కషన్ పర్సనల్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందైతే అకామిడేషన్ అయితే అరేంజ్ చేసుకోండి అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. మెడికల్లీ ఫిట్ అయితేనే మిమ్మల్ని జాబ్‌లో చేర్చుకుంటారు. సెలక్షన్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే గనుక ఫస్ట్ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకొచ్చేసి సెంటర్స్ ఓన్లీ 6 అయితే సెలెక్ట్ చేశారు. చెన్నై, కోల్కతా, ఢిల్లీ అండ్ ఎన్‌సీఆర్ అండ్ బెంగుళూరు అండ్ గువాహటి. సో మీ 3 సెంటర్స్ సెలెక్ట్ చేసుకోండి. సో మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చేసి చెన్నై, బెంగుళూరు అలాగే నియరెస్ట్ ప్లేస్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి గైస్. మనకు ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎక్కడ ప్లేస్ ఆఫ్ ఎగ్జామ్ అయితే ఇవ్వలేదు. సో దయచేసి మీరైతే చెన్నై గాని, బెంగుళూరు గాని సెలెక్ట్ చేసుకోండి. సో ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఎవరైతే అటెండ్ అయితారో స్టేజ్ క్లియర్ అయిన వాళ్ళు వచ్చేసి స్టేజ్ 2 సెలక్షన్ ప్రాసెస్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. స్టేజ్ 2 వచ్చేసి మనకు గ్రూప్ డిస్కషన్ అయితే ఉంటుంది. క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఇక్కడ చూసుకుంటే దీని ప్యాటర్న్ చూసుకుంటే మనకు వచ్చేసి నంబర్ ఆఫ్ క్వెషన్స్ 50 ఉండడం జరుగుతుంది. మాక్సిమం 50 మార్క్స్‌కి అయితే ఉంటుంది. మనకు వచ్చేసి కోర్ డొమైన్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది ఏ అండ్ బి. క్వాంటిటేటివ్ అలాగే రీజనింగ్, లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఇవన్నీ ఈచ్ 10 మార్క్స్‌కి ఉండడం జరుగుతుంది. 10 క్వెషన్స్ ఉంటాయి. మనకొచ్చేసి సైకోమెట్రిక్ టెస్ట్ కూడా ఉంటుంది. 20 మార్క్స్‌కి టోటల్ 120 మార్క్స్‌కి ఉంటుంది. మాక్సిమం మార్క్ అయితే 100 రావడం జరుగుతుంది. ఓకే. సో 120 మినిట్స్ ఉంటుంది. మీరు వచ్చేసి 120 క్వెషన్స్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఆన్‌లైన్ ఎగ్జామ్ సెలక్షన్ అయిన తర్వాత సో 1:6 రేషియోలో గ్రూప్ డిస్కషన్ పిలుస్తారు. గ్రూప్ డిస్కషన్ అనేది ఎలిమినేషన్ ప్రాసెస్ అన్నమాట అది. సో గ్రూప్ డిస్కషన్‌లో గనుక క్లియర్ అయితే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ కూడా వెయిటేజ్ చూసుకున్నట్టయితే 70:10:20. సో ఆన్‌లైన్ ఎగ్జామ్ 70 ఉంటుంది. గ్రూప్ డిస్కషన్ 20. పర్సనల్ ఇంటర్వ్యూ అయితే 10% అయితే ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో ఎవరైతే హైయర్ మార్క్స్ తెచ్చుకుంటారో ఆన్‌లైన్ ఎగ్జామ్‌లో వాళ్ళకే జాబ్ రావడానికి ఆస్కారం ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అవి ఒకసారి చూసుకొని ప్రతి ఒక్కటి అప్లై చేయండి. దీనికి సంబంధించిన ఎటువంటి లింక్ అయినా కూడా నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో పేస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ప్రతి ఒక్కరు యాక్సెస్ చేయండి గైస్. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇంకా ఏమైనా క్వెరీస్ ఉంటే గనుక నాకు కామెంట్స్‌లో కామెంట్ చేయండి. రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.